యేసు సమాధి చేయబడుటకు ఆత్మ వలన యేసయ్య ఏం చేశారు? పడ్డానికి ఫాస్టింగ్ అంటే అందరూ ఏమను జనరల్ గా శోధనలు తొలగి కరెక్ట్. మరి ఇక్కడ చూస్తే అపవాది చేత శోధించబడ్డానికి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ యేసు అంటే శోధించబడడం ఎందుకు శోధించడానికి అపవాది శోధించాలి. ఎందుకు? అపవాది చేత శోధించబడకపోతే అపవాది మీద ఏం కలగదు, అపవాది మీద నీకెంత విశ్వాసం, నీకెంత బలం ఉందో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా తెలియదు. పడవ మీద వెళ్తుంటే అప్పుడు వాళ్ళ విశ్వాసం నిలబడి నడుస్తున్నారు. చూస్తే చూడండి, ప్రతి శోధన వచ్చినప్పుడల్లా విశ్వాసం అనేది ఇక్కడ దేవుడు బడని అని ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడంటే లేకుండా చేయడం. అదిని విజయం దేవుడు ఆత్మ వలన ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో వస్తాయి శోధనలు, వచ్చినప్పుడు ఆ శోధనలు తప్పి ఆ శోధనలు ఎదుర్కొన్న శోధనలో దానికి ఆత్మదేవుడు ముందుగానే చూడండి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట సిద్ధపాటు, ఫాస్టింగ్ ప్రేయర్ విత్ ప్రిపరేషన్ టు ఫైట్. సిద్ధపాటు ఎందుకు? దేనికి సిద్ధపాటు అంటే అపవాదిని ఎదిరించి నిలబడడానికి నీకు సిద్ధపాటు. ఇప్పుడు వచ్చిన శ్రమలకు వితరించడానికి పొందుకోవాలి. రాబోయే శ్రమలను ఎదిరించి నిలబడి దాన్ని కొట్టడానికి. సో అందుకనే ఈ ఉపవాస ప్రార్థనలో కొందరు ఏం చేస్తారంటే సంపాదిస్తారు. అరే ఇప్పుడు ఖర్చులకి కావాలా, రాబోయే రోజుల్లో ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోయినా, రాబోయే రోజుల్లో ఏదన్నా అత్యవసరమైనటువంటి ఏదైనా ఖర్చులు వచ్చినా వాటి కొరకు దాచిపెట్టి ఇప్పుడు వాడుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఏం చేయాలా? వాడుకోవడానికి డబ్బు సమకూర్చుకోండి.
అలాగే కష్టపడతారు. వ్యాపారం చేస్తారు. ఒక పక్క ఉద్యోగం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు. ఒక పక్క జాబ్ చేసి కొంత నైట్ డ్యూటీ కూడా చేస్తూ ఉంటారు. చూడండి, కొందరు డబుల్ డ్యూటీ చేస్తూ ఉంటారు. కొందరు అయితే రోజు కష్టపడుతూనే ఉంటారు. డబ్బు సంపాదించి లేకుండా ఉండడానికి అవసరం వచ్చిన డబ్బు కూడబెట్టుకొని అవసరంలో ఆ డబ్బుని అలాగే ఉపవాస ప్రార్థన దేనికంటే వచ్చిన శ్రమలను పట్టుకోవడానికి, రాబోయే శ్రమల నుంచి తప్పించుకోవడానికి కూడా, రాబోయే శ్రమలలో నిలబడ్డానికి, రాబోయే శ్రమల్లో ప్రవేశించకుండా ఉండడానికి కూడా ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి నెలలో ఒక వారమన్న ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలా. నెలకు ఒకసారన్నా ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలి. ఒక వారం అట్లా పెట్టుకోవాలి. ఆ వారమంతా ఉపవాస ప్రార్థన ఉండి ఆ నెలంతా నువ్వు సిద్ధపడి ఉండాలా. ఇక్కడ యేసు వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. అందరికీ ఉపవాసం ఉంటే ఆకలి వస్తుంది, కానీ యేసు వారికి ఉపవాసములు అయిన పిమ్మట ఆకలి వచ్చింది. చూసారా, ఎవరికన్నా ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేసిందా? ఉపవాసం అయిపోయినాక ఆకలి వేసిందా ఎవరికన్నా? నువ్వు కొందరికి ఉపవాసాన్ని పేరు చెప్పగానే ఆకలి వచ్చేస్తుంది, ఎక్కలేని ఆకలి. ఒక బ్రదర్ చెప్పి, బ్రదర్ ఈరోజు ఉపవాసం ఉంటా బ్రదర్ అని చెప్పి ఆ రోజు బిర్యానీ వచ్చారు. అంటే చూడండి, ఉపవాసము 40 దినములు 40 రాత్రులు అయిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. అంటే ఉపవాసంలో ఆకలి లేదా? అంటే ఉపవాసములో ప్రజెంట్ ఆకలిని జయించేశాడు. ఆ 40 దినాలు జయించేశాడు, ఆకలే వేయలేదు. 40 days పెట్టుకున్నాడు, ఆ 40 దినాలు ఆకలి మాత్రం ఏం చేయలేదు. అంటే ప్రజెంట్ శోధను జయించేశాడు, ప్రజెంట్ పరిస్థితులన్నిటిని జయించేశాడు. ఆయన పైన తర్వాత ఏమైంది? ఆయన ఆకలిగొనగా. ఫాస్టింగ్ ప్రేయర్ ముందు, ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత. చెప్పండి, ఫాస్టింగ్ ప్రేయర్ ముందు, ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత. శోధన ఎందుకు? ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా ఉంటుందంటే, ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత మనం అనుకుంటాం, చేసే ముందు అమ్మ నేను ఫాస్టింగ్ చేసిన చాలా కార్యాలు దేవుడు చేసిండు. ఈ అభిషేకం దేని కొరకంటే ఉపవాసం ముందు జయించడానికి, ఉపవాసం తర్వాత కూడా నువ్వు జయించడానికి అన్నమాట. హల్లెలూయా. చూడండి, ఆకలి కొనగా ఏం జరిగింది? ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలకు ఆజ్ఞాపించుమనెను. ఆకలి కొనిన తర్వాత, అంటే నీకే ప్రాబ్లం అయితే వస్తుందో, ఫాస్టింగ్ పోయిన తర్వాత నీకే సమస్యలు అయితే కనిపిస్తూ ఉంటాయో, అప్పుడు అపవాది అక్కడికి వచ్చి ఆ సమస్య తీసుకొని దాని గురించి నేను శోధిస్తాను. అప్పులతో సమస్యతో బాధపడుతున్నాం అనుకున్నాం, ఆ అప్పులోడు వస్తాడు. అంతకుముందు ఏమన్నాడు అనమాట, ఫాస్టింగ్ పే చేయకముందు, ఫాస్టింగ్ పే అంతా అయిపోయి నాకు అప్లోడ్ వచ్చి చేస్తావు అంటాడు. నువ్వు అనుకుంటావు, అరే ఇంత ఫాస్టింగ్ పే చేసా ఏంటి ఇంకా ఇది తగ్గలేదు అనుకుంటావు. ఏమనుకుంటావు, అరే ఉపవాస ప్రార్థన చేసినా కదా, ఇదేంటిది వాడు అయిపోగానే వచ్చాడు, నన్ను బాగా వేధిస్తున్నాడు, బాగా ఇబ్బంది పెడుతున్నాడు, బాగా టార్చర్ పెడుతున్నాడు, ఏంటి బ్రో నువ్వు అనుకుంటావు. ఒక వ్యాధి ఎక్కువైపోవడం చూస్తావు, ఒక శ్రమలు ఎక్కువ కావడం చూస్తావు, కొన్ని సమస్యలు ఇంకా చుట్టుముట్టడం చూస్తావు. ఎందుకు? ఫాస్టింగ్ ప్రేయర్లో నువ్వు జయించావు. ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత వాడేమనుకుంటా, అపవాది నేను ఫాస్టింగ్ ప్రేయర్లో నేనేం చేయలేను, నువ్వు ఫాస్టింగ్ లో ఉన్నావు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, కానీ నేను అప్పుడు ఏం చేయను, ఫాస్టింగ్ ప్రేయర్ అయినాక చూద్దాం అనుకుంటావు. కానీ దేవుడు ఇచ్చే శక్తి ఏంటి? ఈ ఫాస్టింగ్ ప్రేయర్తో నీకు శక్తిని ఇస్తాడు. ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత కూడా ఈ శక్తి అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా.
అప్పుడు చూడండి, అప్పుడు ఏమన్నాడు చూద్దాం. యేసుప్రభువారు, మనిషిని రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. చెప్పండి. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? అయ్యా, నాకు ఆకలి ఉంది, కానీ 40 దినాలు నేను రొట్టె తీసుకోలేదు, ఆ రొట్టె వల్ల జీవించలేదు. ఈ 40 దినాలు నోటి మాట వలన జీవించాను, ఇప్పుడు కూడా నేను నోటి మాట ద్వారానే జీవించగలను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇప్పుడు కూడా ఏం ఆకలి వేసినా సరే నేనేం చేయగలను? వచ్చే తినకుండా ఉండగలను, దేవుని నోటి మాట వలనే జీవిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. చూచారా? దిస్ ఈస్ ద ఫాస్టింగ్ ప్రేయర్. ఇది దేవుడి ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నటువంటి అభిషేకం ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత కూడా కొనసాగుతుంది. కానీ అపవాది ఫాస్టింగ్ ప్రేయర్ లో ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత ఎక్కువ ఇబ్బంది పెట్టవచ్చు. కానీ నీ అభిషేకము ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత కనిపిస్తుంది. చెప్పండి, నా అభిషేకం ఫాస్టింగ్ ప్రేయర్ లో కనిపించకపోయినా ఎప్పుడు కనిపిస్తుంది? ఫాస్టింగ్ ప్రేయర్ తర్వాత కనిపిస్తుంది. చాలా నేను చూశాను, ఫాస్టింగ్ ప్రేయర్ చేసిన తర్వాత నీకేం పెద్దగా అనిపించకపోవచ్చు. నేను ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని చూస్తుంటే ఒకేసారి 6 డిమోనిక్ స్పిరిట్స్, 6 దెయ్యాలు బయటకు వచ్చాయి. ఒకేసారి ప్రార్థన చేస్తాను, అన్ని చుట్టుముట్టుకున్నాయి. అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్. అప్పుడు నాకు అనిపించింది, ఆ ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల ఇంత శక్తి, నన్ను చూస్తేనే అది విలువలాడిపోతున్నాయా? నన్ను చూస్తేనే వణికిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. ఏ శక్తి చెప్పండి? ఉపవాస ప్రార్థనలో ఉండే శక్తి. ఏ శక్తి ఉంది? అంత శక్తి ఉంది. దేవుడు ఏం చెప్పారు ఇక్కడ? యేసుప్రభువారు, నేను నోటి మాట వల్ల జీవిస్తున్నాను. ఆకలి అనేది, ఆకలి ఎలా జీవించాడు? రొట్టె వలన జీవించేటువంటి ఈ శరీరము దేవుని మాటకు అలవాటు చేయడమే ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా. చెప్పండి, ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నావో, శరీరం మీద ఆధారపడుతున్నావో, శరీరము కొరకు జీవిస్తున్నావో, ఫాస్టింగ్ పై తర్వాత ఆత్మ చేత నడవడం, ఆత్మతో నడవడం, ఆత్మలో ఎదగడం, ఆత్మ చెప్పినట్లు జీవించడం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి శక్తి ప్రభు మనకిస్తారు. దిస్ ఈస్ ద ఫాస్టింగ్ ప్రేయర్. చెప్పండి, దిస్ ఈస్ ద ఫాస్టింగ్ ప్రేయర్. అందుకే దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మనం లూకా సువార్తలోకి వెళ్దాం. ఒక్కసారి 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువు. ఒక గట్టిగా చదవండి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. చెప్పండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చెప్పండి. అప్పుడు నీ ఆత్మ బలముతో నడుస్తుంది. అపవాది ప్రతి శోధనను ముగించిందంట. లిస్ట్ అవుట్ తెచ్చుకున్నట్టుంది. ఇతను ఇలా ఏడిపిద్దాం, అలా ఏడిపిద్దాం, అలా ఇరికిద్దాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అని లిస్ట్ అవుట్ అంతా అయిపోయింది. కానీ ఎవరు గెలిచారు? యేసయ్య గెలిచారు. ఆ పరీక్షలన్నీ ఎవరు పాస్ అయ్యారు? యేసయ్య పాస్. అప్పుడు ఎలా వెళ్ళాడు? ఆత్మ బలం. చెప్పండి. అప్పుడు యేసు ఎలా వెళ్ళాడంటే, అప్పుడు యేసు ఎలా వెళ్ళాడు? ఆత్మ బలముతో వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు ఈ ఫాస్టింగ్ మీద ఎలా వెళ్ళాలి? ఎక్కడికైనా ఆత్మ బలముతో. అప్పుడు యేసు ఎలా వెళ్ళాడు? ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చెప్పండి. ఉపవాస ప్రార్థన అంటే
ఆత్మ బలముతో వెళ్ళడం, ఆత్మలో బలాన్ని సంపాదించడం, ఆత్మకు బలముతో నింపబడ్డం. మనం ప్రార్థన చేస్తుంటాం, ఆత్మ కుమరించని. ఇక్కడ ఉపవాస ప్రార్థనలో యేసుప్రభువారు he received a strength in the spirit. He received an anointing in the spirit. He led by the spirit. He's conqueror devils. అపవాదిని ఎదిరించి ముగించి వాడిని పారిపోయి చేసి తిరిగి గలిలేకి వెళ్ళాడంట. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇటువంటి శక్తిని, ఇటువంటి అభిషేకాన్ని మనకి ఇచ్చినగాక. ఆమేన్. ఈరోజు అభిషేకం ఏదో తెలుసా? ఆత్మ బలముతో వెళ్ళడం. చెప్పండి, ఆత్మ బలముతో వెళ్ళడం. చెప్పండి, ఆత్మ బలముతో వెళ్ళడం. ఈరోజు అభిషేకం యొక్క పేరేం పేరు తెలుసా? ఆత్మ బలముతో వెళ్ళడం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని నడిపించండి, ఆత్మ బలముతో తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ బలముతో తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా నీ ఆత్మ చేత నడిపించండి. ఏం చేసినా నీ ఈ యొక్క మాటతో జీవింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇటువంటి బిడ్డల మీద నీ ఆత్మను సమృద్ధిగా కుమ్మరించిన ఆయన, వారి జీవితాల్లో పనిచేసే ప్రతి అపవాది శోధనలు ఈరోజే ఎండింగ్ అవునట్లు, ఆ శక్తులు పారిపోనట్లు నీ కృప, కనికరం, కటాక్షం అందరి మీద దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.